నమస్కారం. తెలుగు ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ రామ భక్తులు, శివ భక్తులు, అమ్మవారి భక్తులు, అయ్యవారి భక్తులు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ బాబు గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా రాజకీయాలు చేయాలని కోరుకుంటూ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా రాజకీయాలు చేయకూడదని కోరుకుంటూ చాలా రోజుల తర్వాత మా ఎలవేల్పు, నా ఇంటి ఎలవేల్పు, ప్రపంచ ఎలవేల్పు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అవమానం జరిగిన రోజునాడు నోరు విప్పకపోతే నేనొక సీనియర్ జర్నలిస్ట్నే కాదు, ఒక హిందువునే కాదు, ఒక బ్రాహ్మణుణ్ణే కాదు అని అభిప్రాయంతోనే ఈ వీడియో చేస్తున్నా. ఎవరి మనసుకి బాధ కలిగినా క్షమించండి. అయ్యా, సింపుల్ లాజిక్, సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఆ క్వశ్చన్ కి, ఆ ప్రశ్నకి సమాధానం చెప్తే చాలు నాకు. ఏదైనా సరే ఒక డైరీ కంపెనీ, విజయ డైరీ కావచ్చు, అమూల్ డైరీ కావచ్చు, నందిని డైరీ కావచ్చు, ఏఆర్ డైరీ కావచ్చు, హెరిటేజ్ డైరీ కావచ్చు, ఏదైనా డైరీ కంపెనీ అనేది ఒకటి ఉంటుంది. అందులో ఆ కంపెనీలలో 100 మందో, 150 మందో, 200 మందో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అందులో కూడా క్వాలిటీ కంట్రోల్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఆ కంపెనీ యాజమాన్యం తప్పు చేసినా క్వాలిటీ కంట్రోల్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడే పట్టుకోగలరు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిరుపతి లడ్డూలో ఆవు నెయ్యిలో మాంసకృతులు, చేప నూనె కలిపేశారని కొన్ని రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం ప్రారంభించాయి. ఓకే, రాజకీయాలలో దుష్ప్రచారాలు ఉంటాయి, నో ప్రాబ్లం. ఈ రోజు ప్రముఖ రాజకీయ నాయకుడు 100% హిందూ, 100% హిందూ దేవాలయాల పరిరక్షణకు ఉపక్రమించే, హిందూ ధర్మాన్ని పరిరక్షించే డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32, ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు కూడా. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాశారు. దీని మీద సత్వర విచారణ జరిపించండి అని. నేను అడిగే ప్రశ్నకి చిన్న లాజిక్, ఎవరైనా సరే సమాధానం చెప్పండి. నేను చెప్పిన కంపెనీలు హెరిటేజ్ కంపెనీ కావచ్చు, నందిని డైరీ కంపెనీ కావచ్చు, ఏఆర్ డైరీ కంపెనీ కావచ్చు, అమూల్ డైరీ కంపెనీ కావచ్చు, 100, 150, 200 మంది ఉంటారు కదా. అందులో గొడ్డు మాంసమో, లేకపోతే మాంసకృతులో పంది మాంసమో, లేకపోతే చేప నూనె కలిపితే ఆ ఉద్యోగులు బయట ప్రపంచానికి తెలియపరుస్తారు కదా. మేనేజ్మెంట్ ఒప్పుకోలేదనుకో, ఒకవేళ వాళ్ళు ఎప్పుడో బంధువుల దగ్గర హెరిటేజ్ పాలు కొనకండి, నందిని పాలు కొనకండి, ఆ పాలు కొనకండి, ఈ పాలు కొనకండి అని కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా. ఆ నెయ్యి కొనకండి, ఈ నెయ్యి కొనద్దు అని చెప్తారు కదా. ఎందుకంటే వాళ్ళకు తెలుసు కదా, ఆ కంపెనీలో పనిచేస్తున్నారు కదా. అలా మౌత్ పబ్లిసిటీ తోటి ఆ కంపెనీలు ఎప్పుడో మూతపడి ఉండాల్సింది కదా బాబు గారు. అలా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గోశాల ఉన్నది. టిటిడి మాజీ చైర్మన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గారి ఇంట్లో గోశాల ఉన్నది. వాళ్ళు గోవుల్ని పెంచుకుంటారు, గోమాతకు పూజ చేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూజ చేస్తారు, వైవి సుబ్బారెడ్డి గారు పూజ చేస్తారు. ఈ అసత్య ప్రచారాలు చేసే వారి ఇళ్లలో, ఎవరిళ్లలో అయినా సరే ఒక్క ఆవైనా ఉన్నదా? ఒక్క గోమాత ఉన్నదా? ఒక్కటంటే ఒక్క గోమాత ఉన్నదా? ఉండవు. ఎందుకుంటాయి? వాళ్ళు చేసేది రాజకీయాలు కదా, పూజలు కాదు కదా. పూజలు చేయరు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూలి చేసినటువంటి దేవాలయాల్ని పునర్నిర్మాణానికి కోట్లాది రూపాయలు వెచ్చించి మళ్లీ గుడులు కట్టించాడు. జమ్మూ కాశ్మీర్ లో గుడి కట్టిస్తున్నారు వెంకటేశ్వర స్వామికి. ప్రధానమంత్రి మోడీ గారి రాష్ట్రమైనటువంటి అహ్మదాబాద్ లో కట్టిస్తున్నారు. అటువంటివన్నీ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి మీద కావచ్చు, అసత్య ప్రచారాలు చేస్తూ
హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో అవి దుర్మార్గము, హేయనీయం. ప్రజలారా గమనించండి, దుష్ప్రచారాలని నమ్మకండి. ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నారు కొందరు, వాళ్ళ పేర్లు నేను చెప్పను. ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా మేము రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా అని ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తే చాలా బాగుంటుంది కదా, చాలా చాలా బాగుంటుంది. అంతేగాని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఆయన పేరు మీద రాజకీయం చేసి లబ్ధి పొందుదామనుకుంటే ఆయన ఏం చేస్తాడో అందరికీ తెలుసు, ప్రపంచ ప్రజలందరికీ తెలుసు. వడ్డీ కాసులు వాడాయన, వడ్డీ కాసుల వెంకటేశ్వర స్వామి. ఆయన కక్ష తీర్చుకుంటాం మొదలు పెడితే తట్టుకునేందుకు నాకు మీకు ఎవరికి కూడా శక్తి ఉండదు. బాబు గారు, మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు రాష్ట్ర ప్రజలు మీ నుండి చాలా 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 ఆశించారు, ఆశిస్తున్నారు కూడా. ఇంకా అమరావతి రాజధానిగా నిర్మాణం చేపట్టండి. రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలోనే అగ్రగామిగా నిలబెట్టండి. మీరు కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వాములుగా ఉన్నారు కనుక రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధుల్ని రాబట్టండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తిప్పరాజు రమేష్ బాబు గారు నేను కూడా ఉద్యమం చేశాను. గౌరవ ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారితో పాటుగా నేను మచిలీపట్నంలో ధర్నా చేశాను. చిలకలపూడి రైల్వే స్టేషన్ తగలబెట్టినప్పుడు మేమందరం వెళ్ళాము, వద్దని వారించాము. ప్రభుత్వ స్థలాలను తగలబెట్టద్దు, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టద్దని చెప్పి వారించాము. శ్రీ వెంకయ్యనాయుడు గారు నేను. ఇన్ని అనుభవాలు ఉన్నాయి మాకు. అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తుంటే దాన్ని ఆపడానికి మనస్సు అంగీకరించటం లేదా? అధికార ప్రతినిధులారా, అధికారంలో ఉన్నటువంటి నాయకులారా, సరే రాజకీయాలు అనేవి అందరూ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. వ్యక్తిత్వ హననం చేయకూడదు, కక్ష సాధింపు చర్యలు అసలు చేపట్టకూడదు. పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో లేనప్పుడు 16 నెలల్లో ఆయన్ని జైల్లో పెట్టారు. ఆయన జైలు జీవితం అనుభవించాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేయించి ఆయన్ని జైల్లో పెట్టించారు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం జైల్లో ఉన్నారు. తమిళనాడు సీఎం గారు జయలలిత గారు జైల్లో ఉన్నారు. హర్యానా సీఎం గారు ఓంప్రకాష్ చౌతాలా గారు జైల్లో ఉన్నారు. ముఖ్యమంత్రులు చాలా మంది జైల్లోకి వెళ్లి వచ్చిన సంఘటనలు ఉన్నాయి. కానీ కార్యకర్తల పాపం పిచ్చోళ్ళు, వాళ్ళు అమాయకులు. వాళ్ళ నాయకుడు ఎలా చెప్తే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక కార్యకర్తల మీద దాడులు చేయడం అనేది తప్పు. దయచేసి నేను అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు చేయడం ఆపేయండి. మీ పార్టీ కార్యకర్తలను మీరు కాపాడుకోండి. ఏ పార్టీ కార్యకర్తలను ఆ పార్టీ కార్యకర్తలు కాపాడుకుంటారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ తన పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం లేదా? ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండే ఆప్ కార్యకర్తలను కాపాడుకోవడం లేదా? తమిళనాడులో స్టాలిన్ గారు డిఎంకే కార్యకర్తలను కాపాడుకోవడం లేదా? కార్యకర్తల్ని ఎప్పుడైతే విస్మరిస్తారో ఆ రోజు నాడే పార్టీ భ్రష్టు పట్టిపోతుంది, పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. కనుక అందరికీ హృదయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే, తెలుగు తమ్ముళ్లు కావచ్చు, జన సైనికులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ సేవకులు కావచ్చు, అందరూ కూడా రాజకీయాన్ని రాజకీయంగానే చూడండి, కానీ వ్యక్తిగత కక్షలకి, రాజకీయ కక్షలకి పాల్పడకుండా, ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోకుండా రాజకీయాలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో నేను చేసిన వీడియోల వల్ల ఎవరైనా కొంతమంది మనస్సుకి గాయమైన లేదా వారి మనోభావాలు దెబ్బతిన్నా నేను క్షంతవ్యుణ్ణి. ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి నేను వీడియోలు చేయను. రాజకీయాలలో వారు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపడమే బాధ్యతగా, సామాజిక కార్యకర్తగా, సమాజ సేవకుడుగా, ఒక పాత్రికేయుడిగా అందరి ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. సో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో కూడా ప్రజా ప్రయోజన రాజ్యం నమోదైంది కనుక, డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు వేశారు కనుక, ఇక ముందు అయినా ఈ దుష్ప్రచారాన్ని ఆపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని పరువు ప్రతిష్టలకి భంగం కలిగిస్తున్నాం అనుకుంటూ చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారము సాక్షాత్తు
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ప్రతిష్టకే భంగం కలుగుతోంది కనుక ఆపేయాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని మనసారా ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను. శ్రీ వెంకటేశ్వర స్వామి గారి పవిత్రతకు, వారి ప్రసాద పవిత్రతకు అప్రతిష్ట తేవద్దని ప్రార్థిస్తున్నాను. జై హింద్.